హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ తిరుపతి లడ్డు వివాదానికి కాస్త ఫుల్ స్టాప్ పెడదామని చెప్పేసి రివర్స్లో అటాక్ చేద్దామని ఒక ప్రయత్నం చేశారు. అందుకు తగ్గట్టుగానే దీక్ష తీసుకోబోతున్నారు. తిరుపతి కొండపైన కూడా వెళ్ళబోతున్నారు అయితే ఇవాళ. అయితే ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక ట్రాప్ వేశారు. ఆ ట్రాప్లోనే ఇరుక్కుపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి కారణమే ఇది. ఎందుకంటే ఇప్పుడు కొండ మీదకి వెళ్ళాలంటే ఆయన డిక్లరేషన్ ఇవ్వాలి. కాకపోతే డిక్లరేషన్ ఇచ్చిన ప్రాబ్లమే, ఇవ్వకపోయిన ప్రాబ్లం. మరి ఏం చేస్తారు? మరి చంద్రబాబు నాయుడు గారు ట్రాప్లో ఇరుక్కపోయారు కదా, మీరు ఏం చెప్తారు సార్ దానికి? చంద్రబాబు నాయుడు లడ్డు విషయాన్ని రెండు పర్పస్ల్లో తీసుకొచ్చాడు. ఒకటి, తన 3 నెలలు అంటే 100 రోజుల పరిపాలనలో జరిగిన లేకపోతే జరగకపోయిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే చెప్పిన హామీలు అయితే నెరవేర్చలేకపోయారు. ముఖ్యంగా సూపర్ 6 పథకాల అమలు ఒకటి కూడా కాలేదు. అట్లాగే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫండ్స్ బీజేపీ నుంచి ఒక పైసా ఫండ్ రాలేదు ఇప్పటి వరకు. వరదలు, ఇంత పెద్ద స్థాయిలో వరదలు వచ్చిన ఒక పైసా వాళ్ళు విధించలేదు. సో వరదల్లో కూడా కొంతవరకు ఫెయిల్యూర్ జరిగింది. చంద్రబాబు పనిచేశాడు గట్టిగా, కానీ మిగతా మంత్రులు కానీ అధికారులు కానీ పనిచేయలేదని చంద్రబాబు స్వయంగా చెప్పాడు. దాదాపు 20% కూడా వరద బాధితులకి సాయం అందలేదని కూడా ఆయనే వీడియోలో కనిపిస్తుంది. సో ఇవన్నీ చర్చకు రాకుండా ఒక పెద్ద ఇష్యూని లేవదీస్తే తమ డైవర్షన్ ఉంటుంది అనేది ఒకటి. రెండవది, జగన్కి దీన్ని యాంటీగా ఉపయోగించుకొని జగన్కున్న ఇమేజ్ని కంప్లీట్గా దెబ్బతీసేయాలి, జగన్ని కోలుకోని విధంగా కొట్టాలి అన్న వ్యూహం కూడా కనిపిస్తుంది. ఈ 2 వ్యూహాల్లో చంద్రబాబు సక్సెస్ మామూలుగా అవ్వలేదు, చాలా బ్రహ్మాండంగా అయ్యాడు. కాకపోతే ఏంటంటే అది కొంతవరకే ఫలించింది. దాని తర్వాత చంద్రబాబుకి ఇంకా దీన్ని ముందుకెలా తీసుకెళ్లాలో తెలియదు. ఎందుకంటే ఒక్కసారి ఇది చంద్రబాబు చెప్పిన స్టోరీలో కూడా అనేక ప్రాబ్లమ్స్ వచ్చాయి. మనం ఆల్రెడీ నిన్న కూడా నేను అనేక ప్రశ్నలు లేవనెత్తింది నేషనల్ మీడియా, హిందూ కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, తర్వాత ప్రీ ప్రెస్ కావచ్చు, ఇలాంటి నేషనల్ మీడియాలో అనేక విషయాలు లేవనెత్తారు కూడా. సో దానికి చంద్రబాబు దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే కల్తీ జరగలేదు, నెయ్యిలో కల్తీ జరిగిన నెయ్యిని మేము లడ్డులో వాడలేదనేమో మనకి ఈవో చెప్తాడు శ్యామలరావు. ఇక్కడేమో చంద్రబాబు జరిగిందని ఈయన చెప్తున్నారు. ఆ తర్వాత ఆ రిపోర్ట్లో తీసుకుంటే ఇది కల్తీ జరిగింది, కానీ కల్తీ జరగడానికి కారణాలు ఫీడ్ వల్ల కావచ్చు, లేకపోతే లో ఎనర్జీ ఉన్న కౌ నుంచి మిల్క్ తీసినప్పుడు జరగచ్చు, టెక్నికల్ ప్రాసెస్లో కూడా ప్రాబ్లం ఉంటే జరగచ్చు, అట్లాగే మేమిచ్చిన రిపోర్టు కూడా ఫాల్స్ పాజిటివ్ కూడా కావచ్చు అని క్యావేట్ కూడా ఆ రిపోర్ట్లో ఉంది. అట్లాంటప్పుడు ఏం చేయాలి? వేరే సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. గవర్నమెంట్కి సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయి, వాటిల్లో చేయాలి. అవేమి చేయకుండా ఏమి జరగకుండానే చంద్రబాబు ప్రకటించేయడం అనేది, అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగకుండా పొలిటికల్గా దీన్ని ఉపయోగించుకుందాం అనేది చంద్రబాబు చూడడం అనేది ఇక్కడ అందరికీ అర్థమైపోయింది. అలాగే 2 నెలలకు ముందు జూలై 16ని రిపోర్ట్ ఇస్తే సెప్టెంబర్లో అనౌన్స్ చేయడం, 2 నెలలు ఎందుకు వీళ్ళు మాట్లాడలేదు, ఒక పొలిటికల్ సమావేశంలో చంద్రబాబు ఎందుకు అనౌన్స్ చేస్తాడు అన్న ప్రశ్నకు కూడా ఆన్సర్ లేవు. ఇలాంటి అనేక ప్రాబ్లమ్స్ చంద్రబాబు కూడా వచ్చాయి. అయితే దీన్ని ఫేస్ చేయడంలో జగన్ ఫెయిల్యూర్ అనేది క్లియర్గా కనబడుతుంది అనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఏమైందంటే దీన్ని వేరే రకమైన టర్న్ తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ రంగంలో దిగాడు. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో 11 రోజులు తను మెట్లు గడగడం, ఈ కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ చేయడంతో అది వేరే రకమైన టర్న్ తీసుకుంది. నిజానికి ఇంకా పవన్ కళ్యాణ్ రంగంలో దిగేసరికి చంద్రబాబుకి ఏం చేయాలో తెలియదు. కమిషన్ వేశాడు. ఆ కమిషన్ కూడా సిట్ అనేది ఆయన పరిధిలో ఆయన వేయడం తప్పు కాదు, కానీ తన కంట్రోల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్తో సిట్ వేస్తే తనకు అనుకూలమైన రిపోర్టే వస్తుంది కదా. అందుకని సిబిఐ ఎంక్వైరీ కావాలని చాలామంది అడుగుతున్నారు. ఇక విహెచ్పి వీళ్ళు ఈ విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి లాంటి సంస్థలు అయితే చంద్రబాబు పొలిటికల్గా వాడుకుంటాడు, ఇది కాదు జడ్జి ద్వారానే దీన్ని విచారించాలని వాళ్ళే కూడా అడుగుతున్నారు. అంటే హిందూ సంఘాలన్నీ కూడా చంద్రబాబుకు అనుకూలంగా కూడా లేవు. అందుకని మోడీని పవన్ కళ్యాణ్ రంగంలోకి దించాడని కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. ఎందుకంటే ఈ సంఘటనని బీజేపీ తనకు అనుకూలంగా వాడుకోవాలి, చంద్రబాబుకి ఉపయోగపడకుండా తాము దీన్ని హైజాక్ చేయాలనేది బీజేపీకి కూడా ఉంది. ఎందుకంటే బీజేపీకి నమ్మదగిన మిత్రుడు చంద్రబాబు కాదు. అనేక సార్లు బీజేపీతో ఉన్నాడు, మళ్ళీ ఆయన రేపు కమ్యూనిస్టులతో పోవడానికి గ్యారెంటీ లేదు, మళ్ళీ కాంగ్రెస్ కూటమిలోకి వెళ్ళడానికి గ్యారెంటీ లేదు.
కాబట్టి రేపొద్దున బీజేపీ సొంతంగా ఎదగాలి విత్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ని సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసి బీజేపీ పవన్ కళ్యాణ్ రేపు పొత్తు పెట్టుకొని వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మామూలుగా బీజేపీ స్ట్రాటజీ మన ఇండియా వైజ్ చూస్తే వాళ్ళు తమ శత్రుపక్షాలనే కాకుండా మిత్రపక్షాలను కూడా బతకనివ్వని ఒక స్ట్రాటజీ బీజేపీ చేస్తుంది. వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్ అయినా కావచ్చు, ఎనిమి అయినా కావచ్చు, ఇద్దరిని కూడా తొక్కేసే కార్యక్రమమే ఉంటుంది. వాళ్ళ ఎదుగుదలనే వాళ్ళు చూస్తారు. అది తప్ప ఒప్పు అనేది పక్కన పెడితే వాళ్ళ స్ట్రాటజీ వర్కౌట్ అయింది అనేక చోట్ల. సో దానివల్ల ఇక్కడ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని, పవన్ కళ్యాణ్కి ఒక 20-25% ఓటు బేస్ ఉంది. కాపు మనకి కాపు సామాజిక వర్గం ఆ మాత్రం పర్సంటేజ్ ఉంది, అట్లాగే అభిమానులు ఉన్నారు. బీజేపీ కూడా కొంత స్ట్రెంగ్త్ పెంచుకోగలిగితే రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో లాంగ్ టర్మ్లో అవ్వచ్చు. పవన్ కళ్యాణ్కి ఏంది, లోకేష్ సీఎం అవుతాడు తప్ప నెక్స్ట్ పవన్ కళ్యాణ్ని సీఎంగా చేయాలని చంద్రబాబు అనుకోడు. కాబట్టి తను సీఎం కావాలంటే తను ఇండిపెండెంట్గా ఎదగాలనేది పవన్ కళ్యాణ్కి కూడా ఉన్న లక్ష్యం. సో కాబట్టి ఈ లాంగ్ టర్మ్ గోల్ ఏదైతే ఉందో ఇద్దరికి, బీజేపీకి అండ్ పవన్ కళ్యాణ్కి, దాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. ఇక్కడ చంద్రబాబు వీక్ అయిపోయాడు. నిజానికి ఇప్పుడు జగన్ చేయాల్సింది ఏంది అన్నప్పుడు జగన్కి ఏమీ దిక్కుతోచట్లేదు అనిపిస్తుంది. జగన్ కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లోనే ఆయన కూడా శుద్ధి కార్యక్రమం చేయాలి, గుళ్ళకి వెళ్ళాలి, పాప పరిహారం అని కార్యక్రమం మొదలుపెట్టాడు. ఆల్రెడీ జగన్ హిందువా క్రిస్టియనా అన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది జనాల్లో. అవసరమైనప్పుడు వీళ్ళు హిందూ అనే ప్రతిపక్షాలు చెప్తారు, రెడ్డి అంటారు కదా, రెడ్డి అంటే హిందువే కదా, మళ్ళీ రెడ్డి కులాన్ని తీసుకొస్తారు, అవసరం లేనప్పుడు మళ్ళీ మతాన్ని కూడా తీసుకొస్తారు. అతను క్రిస్టియన్ అంటారు, మళ్ళీ అతను రెడ్డి అంటారు. దీన్ని జగన్ కూడా ఎలా కౌంటర్ చేయాలనేది బిగినింగ్ నుంచి కూడా జగన్కి అది ఇబ్బందికరంగానే ఉంది. అప్పటికి చాలా ట్రై చేశాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. రాజశేఖర రెడ్డికి ఇంత పెద్ద ప్రాబ్లం రాలేదు కానీ జగన్కి ఇది పెద్ద ప్రాబ్లం కూర్చునింది. సో దీంతో ఇప్పుడు జగన్ సేమ్ పవన్ కళ్యాణ్ స్ట్రాటజీని జగన్ కూడా ఫాలో కావాలని ఒక ట్రాప్లో ఇరుక్కున్నాడు. అదేంటంటే గుళ్ళల్లో శనివారం వెళ్ళి మనోళ్ళందరూ పూజలు చేయాలి పాప పరిహారం కోసం, చంద్రబాబు చేసిన పాపాన్ని కడుక్కోవాలంటే మనం గుళ్ళోకి వెళ్ళిన అంతవరకు కూడా ఓకే. కానీ తను తిరుమలకి వెళ్తానని చెప్పాడు. ఇప్పుడు దాంతో చంద్రబాబు మళ్ళీ యాక్టివేట్ అయిపోయాడు. చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇతను డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయాలి అన్న ఒక డిమాండ్ తీసుకొచ్చారు. ఇప్పుడు జగన్కి సైన్ చేస్తే ఒక సమస్య, సైన్ చేయకపోతే ఒక సమస్య. సైన్ చేయమని బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. సైన్ చేస్తేమో తను క్రిస్టియన్ చూడండి, తనే స్వయంగా సైన్ చేశాడు అనేది క్రిస్టియానిటీని ఫోకస్ చేయడం మొదలు పెడతారు వీళ్ళు. సైన్ చేశాడు కాబట్టి. సైన్ చేయకపోతే అతను సైన్ చేయకుండా ధిక్కరించి వెళ్ళాడు, ఎవరైనా కూడా అన్ని మతస్థులు చేయాలని. రెండవది టీటీడీ కూడా ఏం నిర్ణయించిందంటే సైన్ చేయకపోతే అతన్ని అలో చేయమని నిర్ణయించింది. అసలు ఏంటి డిక్లరేషన్ ఫాము అనుకున్నప్పుడు తిరుమల అనేది బేసిక్గా హిందూ మతానికి సంబంధించింది కాబట్టి హిందూ మతం కానీ వేరే మతాల వాళ్ళు, అన్ని మతస్థులు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవరైనా వచ్చినప్పుడు డిక్లరేషన్ ఫామ్ ఒకటి సబ్మిట్ చేయాలని ఎండోమెంట్ యాక్ట్ 30/1987 ఈ యాక్ట్ కింద ఉందన్నమాట. ఈ యాక్ట్ని బేస్ చేసుకొని 1990లో ఎంఎస్ నెంబర్ 311 ఒక ఆర్డినెన్స్ జారీ అయింది. ఆర్డినెన్స్ ప్రకారం ఎవరు ఎంటర్ అయినా కూడా అన్ని మతస్థులు డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయాలి. అట్లాగే టీటీడీ జనరల్ రూల్ బుక్లో కూడా ఇది రెగ్యులేషన్ అండ్ రూల్స్లో కూడా 136 and 137 ప్రకారం సైన్ చేయాలి. సో ఇక్కడ వైసీపీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే పోయిన ప్రతిసారి సైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలో భాగంగా జగన్ అప్పట్లోనే వెళ్ళారు. అప్పుడు రాజశేఖర రెడ్డి మొత్తం ఫ్యామిలీకే డిక్లరేషన్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ప్రతిసారి వెళ్ళినప్పుడంతా చేయాల్సిన అవసరం లేదు. అందుకనే జగన్ 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సైన్ చేయమని అడగలేదు. అట్లాగే మోడీతో, అమిత్ షాతో కలిసి జగన్ తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా డిక్లరేషన్ మీద సైన్ చేయమని ఎవరు డిమాండ్ చేయలేదు, అడగలేదు. ఇది ఇప్పుడు బీజేపీ పురంధేశ్వరి వీళ్ళు సైన్ చేయమని అడుగుతున్నారు. మరి మోడీతో, అమిత్ షాతో జగన్ తిరుమలకి వెళ్ళినప్పుడు మీరెందుకు అప్పుడు అడగలేదు అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. వీళ్ళ ఆర్గ్యుమెంట్లో వాస్తవం ఉంది, కరెక్టే. మరి ఎందుకు అప్పుడంతా అడగకుండా ఇప్పుడు జగన్ సైన్ చేయాలని అడుగుతున్నారంటే కంప్లీట్ రాజకీయాలే. ఇంకా ఇక్కడ ఏముంది, అందరికీ తెలుసు. మనతో మంచిగా ఉన్నప్పుడు ఒక రకమైన రాజకీయాలు చేస్తారు, మనకి వ్యతిరేకంగా మారినప్పుడు ఇంకొక రకమైన రాజకీయాలు అనేవి బీజేపీ కానీ ఎవరైనా చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఈ సంఘటన ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా కూడా దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే హిందూ మతం మీద
పేటెంట్ రైట్స్ అనేవి పొలిటికల్ పార్టీలో బీజేపీకి ఒకదానికే ఉన్నాయి. మిగతా వాళ్ళకి హిందూ మతం మీద ఎంత ట్రై చేసినా వాళ్ళకంత మైలేజ్ రాదు. కానీ ట్రై చేస్తూనే ఉంటారు. మనకి ఇక్కడ కేసీఆర్ దగ్గర నుంచి మమతా బెనర్జీ వరకు మేము కూడా హిందూ మతస్థులే అని చేస్తున్నాం. చివరికి రాహుల్ గాంధీ కూడా తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక మోడల్ క్రియేట్ చేసి పెట్టేశారు బీజేపీ వాళ్ళు. దానికి బయట ఉంటే వాళ్ళందరినీ యాంటీ హిందూ అని ముద్రేసే అవకాశం ఉంది. కాబట్టి మేము యాంటీ హిందూ కాదు అని నిరూపించుకోవాలంటే మేము బీజేపీ కంటే ఎక్కువ హిందూ అని ప్రతి ఒక్కరు ప్రూవ్ చేసుకోవాలన్న పరిస్థితి బీజేపీ క్రియేట్ చేసింది. అదే పని ఇప్పుడు జగన్ కూడా చేయాల్సిన పరిస్థితులకు వెళ్ళాడు. కానీ జగన్ ఏమో క్రిస్టియన్ కాబట్టి ఇది ఇవ్వాలనేది వీళ్ళు. నేను ఇంతకుముందు అంత ఇవ్వలేదు కదా, ఒకసారి ఇస్తే చాలు అనేది జగన్ ఆర్గ్యుమెంటు. మరి ఏం జరుగుతుంది? జగన్కు అవమానం జరుగుతుందా? జగన్ని కిందికి తరిమేస్తారా? ఎందుకంటే ఇది అక్కడ 17వ కంపార్ట్మెంట్ దగ్గరనే ఇవ్వాలి. వీఐపీలకి అయితే గెస్ట్ హౌస్ వరకు అలౌ చేస్తారు. గెస్ట్ హౌస్లోనే సైన్ చేయాలి. సైన్ చేయకపోతే అక్కడి నుంచి అట్టే తిప్పి పంపించేస్తారు అని అంటున్నారు. మరి జగన్ సైన్ చేస్తే ఒక సమస్య, సైన్ చేయకపోతే ఒక సమస్య. ముందు నువ్వు వెనక్కు ఇలాగా జగన్ పరిస్థితి ఉంది. మరి జగన్ దీన్ని ఎట్లా ఎదుర్కొంటాడు? అంటే వైసీపీ వాళ్ళే కొంతమంది ఏమంటున్నారంటే అనవసరంగా జగన్ దీంట్లో ఇరుక్కున్నాడు, ఒక ట్రాప్ వేసాడు చంద్రబాబు, ఆ ట్రాప్లో జగన్ ఇరుక్కున్నాడు, ఇది చేయకుండా ఉంటే బాగుండేది,